ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 5 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. అష్షూరు రాజు యోధా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించాను. వ్యాఖ్యాన అంశం: ఎవరు గొప్ప? వ్యాఖ్యాన అంశం: ఎవరు గొప్ప? వ్యాఖ్యానం: అలాగైతే ఈ అష్షూరు రాజు హిజ్కియా కంటే గొప్పవాడు అని తేలింది. జుల్మానా వేసింది కూడా హిజ్కియా ఎలా కట్టాడు? పరమందున్న దేవుని మందిరమును పాడు చేసి, అనగా దానిలో ఉన్న వెండి బంగారాలను తీయించి హిజ్కియా ఆ జుల్మానా కట్టాడు. దీనిని ఆలోచించగా రాజైన హిజ్కియా పిరిగితనమే మన మనస్సుకు వస్తుంది. పరమందున్న గొప్ప యెహోవా సహాయమై ఉండగా రాజయ్యున్న ఆయన సేవకుడగు హిజ్కియా ఎందుకింత భయపడి గాబరపడ్డాడో మనకు తెలియకుంది. అవును, మానవుడు గడ్డి వంటివాడు కనుక ఈసారి భక్తుడైన హిజ్కియా గడ్డి పోలికకు లొంగి వచ్చి అయోగ్యంగా ప్రవర్తించాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో అయితే హిజ్కియాకు సహాయమునర్చుటకై రాజాధిరాజైన యెహోవా తన దూతను పంపగా హిజ్కియా నిర్నిమిత్తముగా భయపడగా ఆ శత్రు సైన్యంలోకి ఆ ఒకడే దూత ప్రవేశించి ఒక్క దెబ్బకే 185,000 మందిని హతమార్చినట్టు తెలుస్తోంది. వీరిలో ఇప్పుడు ఎవరు గొప్ప? అష్షూరు రాజా, పరమందున్న యెహోవాయా? ఓ విశ్వాసి, భయపడకుము. మీకు కూడా గొప్ప సహాయం ఇవ్వబడింది. రక్షణ అను స్వాస్థ్యానికి వారసులైన వారి సేవ రక్షణకై దేవదూతలు పరిచారకులుగా ఇవ్వబడినారని ఎరుగండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు భయపడితే దేవుని మందిరానికే నష్టం కలుగుతుంది. ఇది మర్చిపోరాదు. దేవుని మందిరమే ఆ జుల్మానా కట్టినట్టు పరిణమించాను. అబ్బో కష్టం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం ధ్యానించండి.